డిసెంబర్లో సగం రోజులు గడిచిపోయాయి. చలికి జనం వణికిపోవడం మొదలైంది. బారెడు పొద్దెక్కినా బయటకు రావాలంటే బద్ధకమేస్తోంది. సాయంత్రం త్వరగా ఇంటికి వెళ్లిపోయి ముసుగు తన్నేసే అవకాశం ఉంటే బాగుంటుందని జనం ఎదురు చూస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సాయంత్రమయ్యేసరికి జనం చలిమంటల చుట్టూ చేరుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అత్యల్పంగా 4.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదే జిల్లా భీమాపూర్లో 6.3 డిగ్రీలు రికార్డైంది. ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోనూ 7.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉత్తరాంధ్రలోని పాడేరు, లంబసింగిలో కూడా చలితో జనం వణికిపోతున్నారు. మరో 2 రోజుల్లో చలి మరింతగా పెరిగే అవకాశం ఉంది. మరి శీతల గాలుల నుంచి తప్పించుకోవడం ఎలా? వాచ్ దిస్ ఏబిఎన్ స్పాట్లైట్. చలి వణికిస్తోంది. 4-5 రోజులుగా విపరీతంగా పెరిగిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నట్టుండి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అటు విశాఖ ఏజెన్సీ పాడేరు, ఇటు ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంతాల్లో జనం గజగజా వణికిపోతున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలో పరిస్థితి దారుణంగా ఉంది. జనం ఇంటి నుంచి బయటకు వచ్చేందుకే భయపడిపోతూ బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. ఈ చలి ఎన్ని రోజులుంటుంది? జనం భయపడాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు తెలుగు ప్రజలు చేయాల్సిందేమిటి? వాచ్ దిస్ ఏబిఎన్ స్పాట్లైట్. రాష్ట్రంలో రోజురోజుకి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలిగాలుల తీవ్రతకి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సింగిల్ డిజిట్కే సెంటిగ్రేడ్స్ కూడా పరిమితం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం పూట కూడా దట్టమైన పొగమంచు ఏర్పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలికాలం తీవ్రత పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు రోజు రోజుకి పడిపోతున్నాయి. చలితాకిడికి జనం తట్టుకోలేకపోతున్నారు. దీనికి తోడు వైరస్ల దాడి కూడా ఎక్కువవుతోంది. జ్వరం, ఒళ్ళు నొప్పులతో బాధపడే వారితో హాస్పిటల్స్ కిక్కిరిసిపోతున్నాయి. ఎంత ఆరోగ్యంగా ఉన్నా ఈ కాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే రోగాల బారి నుంచి తప్పించుకోలేరని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఉష్ణోగ్రతలు రాబోయే రోజుల్లో మరింత ఎక్కువగా పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ మహానగరంలో చలి పెరుగుతోంది. గడ్డ కట్టుకుపోతామన్న భయం జనంలో ఏర్పడుతోంది. 24 గంటల క్రితం ఉష్ణోగ్రతలు చూస్తే మౌలాలి, హెచ్సి ప్రాంతాల్లో అత్యల్పంగా 7.1 డిగ్రీలు, బేచియల్లో 7.4, రాజేంద్ర నగర్ లో 8.2 డిగ్రీలు, గచ్చిబౌలి 9.3, వెస్ట్ మారేడుపల్లిలో 9.9, కుత్బుల్లాపూర్లో 10.2, మచ్చబొల్లారంలో 10.2, శివరాంపల్లిలో 10.3, జీడిమెట్ల 11.4, బాలానగర్ 11.5, పటాన్ చెరువు 11.7, షాపూర్ నగర్ 11.7, లింగంపల్లి 11.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవాళ మరికాస్త చలి పెరిగిందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. జనవరి వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ అంటోంది. చలి తీవ్రత ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనూ అలాగే కొన్ని మధ్య తెలంగాణ జిల్లాల్లో కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఈ యొక్క ఎప్పుడైతే చలి తీవ్రత పెరుగుతుందో పొగమంచు, అలాగే చూసుకున్నట్లయితే హేజీ వెదర్ కండిషన్స్ కూడా కనిపించే అవకాశం అయితే ఉంది. బట్ పొగమంచు ఇవి చూసుకున్నట్లయితే 8-9:30 వరకు కూడా ఈ యొక్క కొనసాగి తర్వాత తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉంటుంది. ఈ రోజు కూడా ఈ యొక్క చలి తీవ్రత అనేది కొనసాగే అవకాశం అయితే ఉంది. చలి తీవ్రతను బట్టి కొన్ని జిల్లాలకు ఎల్లో కలర్ వార్నింగ్స్ కూడా జారీ చేయడం జరిగింది. రాగల 2 రోజుల్లో కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి వచ్చి తర్వాత క్రమేపీ తగ్గుముఖం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. సాధారణంగానే హైదరాబాద్ లో చలి ఎక్కువని చెప్పుకోవాల్సి వస్తుంది. ఉత్తర తెలంగాణ జిల్లాలో చలి తీవ్రత అధికంగానే ఉంటుంది. 6 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతాలు మంచిర్యాల జిల్లాలో ఉన్నాయి. ఈసారి 5 డిగ్రీల కంటే దిగువకు పడిపోయినా ఆశ్చర్యం లేదని వాతావరణ శాఖ అంచనా వేయడంతో జనం జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. రాష్ట్రంలోనే అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న గ్రామంలో మనం ఉన్నాం. ఇప్పటి వరకు 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లానే రాష్ట్రంలో చలి తీవ్రత అత్యధికంగా ఉండగా ప్రస్తుతం మనం ఈ గ్రామంలో చూడొచ్చు. ఉదయం పూట పరిస్థితి ఎలా ఉందో చూడవచ్చు. చలి తీవ్రత నేపథ్యంలో ప్రజలెవరు కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదే పరిస్థితి అన్ని గ్రామాల్లో ఉంది. ముఖ్యంగా ఆదిలాబాద్, నిర్మల్, కొనవీడు, ఆసిఫాబాద్, మంచిర్యాల సహా అన్ని జిల్లాల్లో, అన్ని పట్టణ ప్రాంతాల్లో, అటు గ్రామీణ ప్రాంతాల్లో ఉంది. ముఖ్యంగా ఉట్నూరు ఏజెన్సీలోనైతే చలికి ప్రజలెవరు కూడా బయటికి వెళ్ళని పరిస్థితి ఉంది. ముఖ్యంగా వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు కావచ్చు, కూలీలు కావచ్చు, విలవిల్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు పశువుల కాపర్లు కావచ్చు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఒక విధమైన భయానక వాతావరణం కనిపిస్తూ ఉంది. సాయంత్రం 5 గంటల నుంచి మొదలు తెల్లవారుజాము 9-10 గంటల వరకు కూడా చలి తీవ్రత కొనసాగుతుంది. ఈ వైపు చలి, మరోవైపు ఈదురుగాలులు, బలమైన ఈదురుగాలు వీస్తున్న నేపథ్యంలో
పూర్తి స్థాయిలో కూడా ప్రజలు చలి తీవ్రతతో అల్లాడుతున్న పరిస్థితి ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ చలి ఎక్కడ ఉంటుందంటే అది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అని ధైర్యంగా చెప్పొచ్చు. చుట్టూ ఏజెన్సీ అడవులు, మధ్యలో చిన్న ఊళ్లతో జనానికి శీతాకాలం భయం ఎక్కువగానే ఉంటుంది. ఉదయం 9 వరకు కూడా పొగమంచుతో జనం ఇబ్బంది పడుతున్నారు. పల్లెల నుంచి పట్టణాలకు వచ్చే వాళ్లు ప్రమాదాల బారిన పడతామన్న భయం వెంటాడుతోంది. రాత్రిపూట కూడా లేచి చలిమంట వేసుకోవాల్సి వస్తోంది. చలి బాగా విపరీతంగా ఉంది సార్. రాత్రి 3 గంటలు లేస్తుంటే ఎక్కువగా ఉన్నది. ఈ 2 రోజుల నుంచి చాలా బాగా ఎక్కువ ఉన్నది. ఎలాంటి జాగ్రత్త తీసుకుంటారు మీరు? ఎలాంటి అని అంటే షట్టర్ ఇది తవాళ్ళ కట్టుకొని వస్తున్నాం. వణుకుతో వస్తున్నాం, భయంతో. పొద్దున్న రావాలంటే కొంచెం భయంగానే ఉన్నది. ఉత్తర తెలంగాణ మొత్తం ఆదిలాబాద్ జిల్లాని తలపిస్తోంది. నిజామాబాద్ జిల్లాలో కొద్ది రోజులుగా చలి తీవ్రత పెరుగుతోంది. సూర్యోదయానికి ముందు మంచు తెరలు కమ్ముకుని చలి తీవ్రతను పెంచుతున్నాయి. చల్లని ఎదురుగాలు వీస్తున్నాయి. నిజామాబాద్ నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాలు 9 గంటల వరకు కూడా మేలుకోవడం లేదు. జిల్లాలో సాధారణ జనజీవనంపై దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఉదయాన్నే వ్యవసాయ పనులకు, కూలీనాలకి వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒంటి నిండా దుస్తులు కప్పుకుంటే తప్ప బయటకు అడుగు పెట్టడం లేదు. ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఎంత స్వెటర్లు, జర్కిన్లు వేసుకుని మొహానికి గుడ్డలు కట్టుకున్నా చలి నుంచి ఉపశమనం కలగడం లేదు. చీకటి పడిందంటే బయటకు వచ్చేందుకు జనం వెనకాడుతున్నారు. 44వ నెంబర్ జాతీయ రహదారిపై ఉదయం పూట కూడా లైట్లు వేసుకుని వాహనం నడపాల్సిన అనివార్యత ఏర్పడింది. ఈ చలి పేదల పాలిటి శాపంగా మారింది. నిజామాబాద్ లో వచ్చి బేరం చేయాలని వచ్చినాం. మేము 3ంటికి లేచి బేరం పోతాం, కానీ చలి వదలట్లేదు. మస్తు చలి పడుతుంది. 9ంటికి చలి కోసం 9ంటికి పోతున్నాం మేము బేరానికి. మార్కెట్ పోవాలంటే లేట్ అవుతుంది. బేరానికి పోవడానికి పోతే అందరు వెళ్ళిపోతున్నారు, కూలీలు అందరు పోతున్నారు. దందా ఏమైతలేదు. నల్లగొండ నుంచి నిజామాబాద్ వచ్చినా గానీ, దందా చేయడానికి వచ్చినా గానీ చలి వదలట్లేదు. ఇప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ఇందులో భాగంగానే సిద్దిపేట జిల్లాలోనూ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే దిగువకు పడిపోతున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే ఛాన్స్ ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. చలి వలన వాకింగ్ కు చాలా లేట్గా రావాల్సి వస్తుంది. చాలా చలిగా ఉంది. ఈ 3 రోజుల నుంచి విపరీతమైన చలి, అంటే విపరీతమైన చలి. మేము మార్నింగ్ 5:30-5కి అట్లా వచ్చేవాళ్ళం ఇంతకుముందు. ఈ చలి వలన ఇప్పుడు 6:30-7 అవుతుంది వాకింగ్ రావడానికి. చాలా ఇబ్బంది అవుతుంది చలితోటి. అందరూ స్వెటర్లు వేసుకొని, ఇప్పుడు ఇంతకుముందుకు స్వెటర్లు లేకుండా ఇప్పుడు స్వెటర్లు వేసుకున్నా చలి తగ్గట్లేదు. గ్లౌజులు, మఫ్లర్స్ అందరం ఇవన్నీ వేసుకొని వస్తున్నాము. అందరూ కూడా చలికి జాగ్రత్త పాటించాలి. అంతం కాదు, ఇది ఆరంభం అని వాతావరణ శాఖ అంటోంది. 1-2 రోజులు కాస్త చలి తగ్గినట్టు కనిపించినా జనవరి మొదటి వారంలో చలి ప్రభావం పెరుగుతుందని హెచ్చరిస్తోంది. జనం జాగ్రత్తగా ఉండడం ఒక్కటే మార్గమని సూచిస్తోంది. ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. రాబోయే 2-3 రోజులు మాత్రం ఉష్ణోగ్రతలు కనిష్టంగా నమోదయ్యే అవకాశం ఉంటుంది. ఆదిలాబాద్ లాంటి జిల్లాల్లో అయితే 5 డిగ్రీలు నమోదయ్యాయి. ముఖ్యంగా మెదక్లో కూడా 11 డిగ్రీలు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ లాంటి జిల్లాల్లో సాధారణంగా కన్నా కూడా 8-7 డిగ్రీలు అత్యల్పంగా నమోదవుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఉదయం పూట అవసరమైతేనే బయటికి రావాలని చెప్తున్నారు. ముఖ్యంగా ఎల్లో అలర్ట్ కూడా వాతావరణ శాఖ అధికారులు జారీ చేశారు. అలాగే ఒక అల్పపీడన ద్రోణి కూడా వస్తుంది. కాబట్టి రాబోయే 2-3 రోజులు ఒకవేళ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనా కూడా 2-3 రోజుల తర్వాత మాత్రం మళ్ళీ సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అలాగే డిసెంబర్ ఎండింగ్ నాటికి జాన్ ఫస్ట్ వీక్లో చూసుకున్నట్టయితే మరొకసారి అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఓ టు స్టూడియో.